హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి? ద ప్రాపర్టీ ఆఫ్ ది కాయిల్ బై ద విర్చ్యూ ఆఫ్ విచ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ చేంజెస్ ఇట్ కెన్ అపోజ్ బై ఇండ్యూసింగ్ అన్ ఈఎంఎఫ్ ఇన్ ఇట్ సెల్ఫ్. మనం తీసుకున్నటువంటి కాయిల్లో కనుక ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నట్లయితే అందులో ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ చేసి దానంతట అదే ఏం చేస్తుంది? ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో ఉన్నటువంటి చేంజ్ని అపోజ్ చేస్తుంది. దీన్ని ఏమంటాం మనం? సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. అయితే ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్కి కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఒకటి చెప్పాను, గుర్తుందా? 5 ప్రపోర్షనల్ టు I. The flux linked with the coil is directly proportional to the current passing through the coil. మనం తీసుకున్నటువంటి కాయిల్లో లింక్ అయినటువంటి ఫ్లక్స్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది? అందులో ఉన్నటువంటి కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దాని నుంచి ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ని మనం ఎల్ కింద రాసుకున్నాం. ఆ ఎల్ని ఏమని పిలిచాం? కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అని చెప్పుకున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. నెక్స్ట్ దీని నుంచి ఇంకో ఫార్ములా ఇంకోటి ఫైండ్ అవుట్ చేసాం. ఏంటిది? ఫారడేస్ సెకండ్ లా ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅dt అని రాసుకుంటాం. మైనస్ d∅dt. ఫైవ్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ L ఇంటూ I సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది? మైనస్ d/dt ఆఫ్ L ఇంటూ I. ఇక్కడ L అనేది ఏంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. ఆ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయట రాస్తే E ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? మైనస్ L ఇంటూ di/dt అవుతుందని చెప్పుకున్నాం. ఓకే, ఇది మొన్న చెప్పినటువంటి డెరివేషన్. అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా మొత్తం చెప్పాం కదా. ఒక కాయిల్లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉన్నట్లయితే ఆ కరెంటులో ఏమైనా చేంజ్ వచ్చిందనుకోండి, దాంతో లింక్ అయినటువంటి ఫ్లక్స్లో కూడా చేంజ్ వస్తుంది. ఆ విధంగా ఫ్లక్స్ అనేది చేంజ్ అయితే అందులో ఏం జరుగుతుంది? కొంత ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ ఏం చేస్తుంది? ఒరిజినల్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటాం? సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. అయితే ఇప్పుడు ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్లో వర్క్ అనేది జరుగుతుందా, జరగటం లేదా? అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఒక కాయిల్ తీసుకున్నాం. ఇదిగోండి, ఈ విధంగా ఉందనుకోండి కాయిల్. ఈ కాయిల్లో I అనేటువంటి కరెంట్ వెళుతూ ఉంది. I అనేటువంటి కరెంట్ వెళుతూ ఉన్నప్పుడు దీంట్లో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది అనుకోండి. ఈ కరెంట్ I అనేది కనుక ఏమైనా మారినట్లయితే, కరెంట్ Iలో చేంజ్ కనుక వస్తే దీంట్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుంది అవ్వదా? కంపల్సరీగా అవుతుంది. కరెంట్ అనేది పెరిగితే ఈ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ పెరుగుతుంది. కరెంట్ అనేది తగ్గితే ఈ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ తగ్గుతుంది. ఈ ఫ్లక్స్ పెరిగినా సరే తగ్గినా సరే అసలు ఒకటి చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది వచ్చినప్పుడు కంపల్సరీగా ఏమవుతుంది? ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎటుంటుంది? ఆల్వేస్ అపోజెస్ ది ఒరిజినల్ కాజ్. దేని వలనైతే అది వచ్చినదో దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. I ఈజ్ ఇంక్రీజింగ్. కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే ఇందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ ఎటుంటుంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఈఎంఎఫ్ ఉన్నా కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా. అంటే ఈ పాస్ అయ్యేటువంటి కరెంటు ఏం చేయాలి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి అగైనెస్ట్గా కొంత వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఇక్కడ ఉందనుకోండి అమ్మా. ఈ బ్లాక్ని ఒక పర్సన్ ముందుకు నెడుతూ ఉన్నాడు, అది కదులుతూ ఉంటుంది. ఎటువంటి అపోజింగ్ ఫోర్స్ అనేది లేదు, ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా 0 అనుకుంటే స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎదురు నుంచి ఇంకొక వ్యక్తిని ఎడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ దీన్ని మూవ్ చేయాలి, రైట్ సైడే పోతుంది బ్లాక్. అంటే ఈ ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నాడు? సెకండ్ పర్సన్కి అగైనెస్ట్గా కొంత వర్క్ చేస్తున్నాడు. ఎందుకని అతను ఫోర్స్ అప్లై చేస్తారు కదా సెకండ్ పర్సన్ కూడా. ఆ ఫోర్స్ని ఓవర్కమ్ చేస్తేనేగా ఈ బ్లాక్ అనేది రైట్ సైడ్ వెళ్ళేది. అంటే ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నాడు? సెకండ్ పర్సన్ యొక్క ఫోర్స్కి అగైనెస్ట్గా కొంత వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే విధంగా మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కరెంట్ని అపోజ్ చేస్తూ ఉంది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు. అలాంటి సందర్భాల్లో ఈ పాస్ అయ్యేటువంటి కరెంట్ అనేది ఏం చేయాలి? ఎంతో కొంత వర్క్ చేయాలి. దేనికి అగైనెస్ట్గా వర్క్ చేయాలి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి అగైనెస్ట్గా కొంత వర్క్ అనేది చేయాలి. సరే, ఇప్పుడు ఆ వర్క్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్కి ఫార్ములాస్ ఏమున్నాయి? W ఈజ్ ఈక్వల్ టు F బార్ డాట్ S బారు, లేకపోతే ఇంటిగ్రల్ F బార్ డాట్ DS బారు. ఇంకా రాసుకుంటే W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ E బార్ డాట్ DS బారు. ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటిలో మనకి ఇక్కడ ఫోర్స్ కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ ఏం తెలుసా?
ఏమీ తెలియదు. మనకు తెలిసిందల్లా ఏంటిది పొటెన్షియల్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఈతో ఇండికేట్ చేస్తాం కాబట్టి పొటెన్షియల్ తెలుసు. పొటెన్షియల్కి వర్క్కి రిలేషన్ ఉందిగా, ఏంటిది V ఈజ్ ఈక్వల్ టు W/Q అని రాసుకుంటాం. V ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి W/Q. అయితే ఇప్పుడు ఇక్కడ V అనేది పొటెన్షియల్, దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ కింద తీసుకోవచ్చు, ఈఎంఎఫ్ కింద కూడా తీసుకోవచ్చు. W అంటే వర్క్, Q అంటే ఛార్జ్ ఫ్లోయింగ్ అని. ఇప్పుడు ఇందులో ఎంత ఛార్జ్ పోతుందో మీకు తెలుసా? మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు ఛార్జ్ అనేది ఎంత వెళ్తుందో. ఎందుకంటే ఇక్కడ ఛార్జ్ గురించి మాట్లాడతాం. మరి దేని గురించి మాట్లాడుతున్నాం? కరెంట్ గురించి మాట్లాడుతున్నాం. కరెంట్కి ఛార్జ్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఉంది కదా. I ఈజ్ ఈక్వల్ టు dQ/dt లేదా I ఈజ్ ఈక్వల్ టు Q/T, ఛార్జ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్. ఒక సెకండ్లో ఎంతైతే ఛార్జ్ వెళుతుందో దాన్నే కరెంట్ కింద తీసుకున్నాం. ఇక్కడ కాన్స్టెంట్గా వెళుతుంది అనుకో మ్యాగ్నిట్యూడ్, కాన్స్టెంట్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా ఛార్జ్ అనేది వెళుతూ ఉంటే Q/T అని రాస్తాం. ఛార్జ్ అనేది వేరీ అవుతూ వెళితే I ఈజ్ ఈక్వల్ టు dQ/dt అని రాస్తాం. ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మారుతుందా మారదా? మారుతూ ఉంటుంది. ఎందుకని? మనం అప్లై చేసినటువంటి కరెంట్ I అనేది మారుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ కూడా మారుతూ వస్తుంది. అంటే ఇక్కడ మనం వేరియబుల్ టర్మ్లో రాసుకోవాలి. వేరియబుల్ టర్మ్లో రాయాలంటే dW ఈజ్ ఈక్వల్ టు సమ్ V ఇంటూ dQ. ఓకే, నథింగ్ బట్ ఇక్కడ రాస్తాం కావాలంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్. సరే, ఇప్పుడు వర్క్ అన్నాం. ఇక్కడ జరిగేటువంటి వర్క్ dW అనుకోండి, స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్. టోటల్ వర్క్ అయితే మనం టోటల్ తీసుకున్నాం. స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ dW ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ E ఇంటూ ఛార్జ్. ఎంత ఛార్జ్ వెళ్తుంది అనుకున్నాం? dQ. ఇదిగోండి dQ. W ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ dQ అనుకోండి. dW అంటే వర్క్, V అంటే పొటెన్షియల్, dQ అంటే ఛార్జ్. మనకేం కావాలని చెప్పా? ఇక్కడ కరెంటు తెలుసు కానీ ఛార్జ్ తెలియట్లా, I అనేది తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనం Iలోకి తీసుకురావాలి వాల్యూని. Iలోకి తీసుకురావాలంటే ఏ విధంగా తీసుకురావచ్చు? DTతో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. అప్పుడు ఇక్కడ dQ/dt ఎంతకు సమానం అయింది? Iకి సమానం అయిందిగా. అంటే dW ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం అని అర్థం. ఇప్పుడు ఇది ఫార్ములా, జనరల్ ఫార్ములా. ఈ జనరల్ ఫార్ములాని మనం ఈ సిచ్యువేషన్కి అప్లై చేసుకోవాలి. సరే, ఇక్కడ dW ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ dt అన్నాం. V అంటే ఏంటి? పొటెన్షియల్. ఇక్కడ దేనికి ఎగైనెస్ట్గా మనకి వర్క్ అనేది జరుగుతుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈకి ఎగైనెస్ట్గా వర్క్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ప్లస్ ఏం రాయాలి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ అని రాసుకోవాలి. నెక్స్ట్ కరెంట్. ఇక్కడ కరెంట్ని ఏమనుకున్నాం? I అనుకున్నాం కాబట్టి I అనే ఉంచుతాం. నెక్స్ట్ టైము dt కాబట్టి dt. ఇంతటితో అయిపోయిందా? అయిపోలేదు. ఎందుకని అయిపోలేదు అంటే ఇక్కడ వర్క్ అనేది ఎగైనెస్ట్గా జరుగుతుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ డైరెక్షన్లో జరగల, ఈ పొటెన్షియల్కి ఆపోజిట్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే మైనస్ రాసుకుంటాం. dW ఈజ్ ఈక్వల్ టు మైనస్ E ఇంటూ I ఇంటూ dt. దేనికి ఫార్ములా అది? వర్క్ డన్ అగైనెస్ట్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బై ది కరెంట్ I పాసింగ్ త్రూ ది కాయిల్. మనం తీసుకున్నటువంటి కాయిల్లో I అనేటువంటి కరెంటు వెళుతూ ఉన్నప్పుడు ఆ I అనేటువంటి కరెంటు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి అగైనెస్ట్గా ఎంత వర్క్ చేసింది అనేది కనుక్కోవడం కోసం మనం ఈ ఫార్ములాని రాసుకున్నాం. dW ఈజ్ ఈక్వల్ టు మైనస్ E ఇంటూ I ఇంటూ dt. ఇప్పుడు మనకి ఇక్కడ వర్క్ కావాలి, టోటల్ వర్క్ కావాలి కదా. సరే, దానికంటే ముందు E అంటే ఏంటి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మనం సెల్ఫ్ ఇండక్టెన్స్లో ఏ విధంగా రాసుకున్నాం? E ఈజ్ ఈక్వల్ టు మైనస్ L ఇంటూ di/dt. ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే dW ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ L ఇంటూ di/dt ఇంటూ I ఇంటూ dt. ఇప్పుడు ఇందులో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, L అలానే ఉంటుంది. dt క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది? L ఇంటూ I ఇంటూ di అని మిగులుతుంది. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ W ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ I ఇంటూ di అని వచ్చింది. ఇనీషియల్లో ఈ కాయిల్లో మనం బ్యాటరీ అనేది కనెక్ట్ చేయకముందు కరెంట్ ఎంత? 0. ఫైనల్లో కరెంట్ని I0 అనుకున్నాం. అంటే కరెంట్ అనేది 0 నుంచి మ్యాక్సిమంకి వెళ్తుంది అనుకోండి. ఇనీషియల్లో 0 కరెంట్ ఉంది, ఫైనల్లో I0 కరెంట్ ఉంది. 0 నుంచి I0 కరెంట్ వెళ్ళే వరకు ఎంతవరకు జరిగిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇంతవరకే ఎందుకు, తర్వాత అవసరం లేదా అని డౌట్ రావచ్చు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కరెంట్ అనేది మారుతూ ఉన్నప్పుడు మాత్రమే ఫ్లక్స్ అనేది మారుతూ ఉంటుంది. ఫ్లక్స్ మారినంతసేపు మాత్రమే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. ఒక్కసారి ఫ్లక్స్ అనేది చేంజ్ అవ్వడం ఆగిపోయింది అనుకోండి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చేంజ్ ఇన్ ఫ్లక్స్ 0, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఎంత? 0. అంటే ఇక్కడ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఎప్పటి వరకు వచ్చింది? ఇందులో కరెంట్ అనేది పెరుగుతూ ఉన్నంత వరకు మాత్రమే వస్తుంది. ఇనీషియల్లో కరెంటు 0,
మ్యాక్సిమం కరెంట్ I0. ఈ 0 నుంచి I0కి వెళ్ళే టైం వరకు మాత్రమే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఈ కాయిల్లో ఉంటుంది. వన్స్ I0ని రీచ్ అయిందంటే I0ని రీచ్ అయిన తర్వాత కరెంట్ అనేది ఇంకా మారదు. కరెంట్ మారదు కాబట్టి ఇందులో ఎటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఉండదు. కాబట్టి మనం కనుక్కోవాల్సిన వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, కరెంట్ అనేది 0 నుంచి I0కి వెళ్ళేంత వరకు మాత్రమే మనం వర్క్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సరే, ఇక్కడ dW = L × I × di అన్నాం. మనకి టోటల్ వర్క్ కావాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుందా. టోటల్ వర్క్ W = ఇంటిగ్రల్ dW అని రాస్తాం. ఇంటిగ్రల్ dW ఎంత వచ్చింది, L × I × di. L × I × di. మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు లిమిట్స్ రాయాలి కదా. డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో ఇనీషియల్లో కరెంట్ ఎంత 0, ఫైనల్లో కరెంట్ ఎంత I0. కాబట్టి ఇంటిగ్రల్ 0 to I0 అని రాసుకుంటాము. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి, కాన్స్టెంట్ వాల్యూని బయట రాసుకోవాలి, వేరియబుల్ మాత్రమే లోపల ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో కాన్స్టెంట్ ఏది, వేరియబుల్ ఏంటి, ఎల్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్, అది కాన్స్టెంటే కదా. కాబట్టి ఎల్ని బయట రాసుకుందాం. అప్పుడు L × ఇంటిగ్రల్ 0 to I0 × I × di అని వస్తుంది. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది, ఇంటిగ్రల్ x × dx. ఇంటిగ్రల్ x × dx అంటే ఏం రాయాలి, x² / 2. డైరెక్ట్గా రాస్తున్నానమ్మా. ఇంటిగ్రల్ x × dx అంటే x² / 2 కాబట్టి ఇక్కడ x ప్లేస్లో I ఉంది. కాబట్టి నేనేం రాస్తున్నా, L × I² / 2 అండర్ ద లిమిట్స్ 0 to I0. నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, మధ్యలో మైనస్ ప్లేస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, ½ × L × I02 - 0 ఎంత వస్తుందమ్మా, ½ L I02 వస్తుంది. W = ఎంత, ½ L I02. దేనికి ఫార్ములా ఇది, వర్క్ డన్ అగైనెస్ట్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బై ది కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్. కాయిల్లో I అనేటువంటి కరెంటు వెళుతూ ఉన్నప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి అగైనెస్ట్గా చేసినటువంటి వర్క్ యొక్క ఫార్ములా W = ½ L I02. మీ అందరికీ తెలుసు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఎనర్జీ నెదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఇక్కడ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఇప్పుడు ఈ కరెంట్ అనేది వర్క్ చేసింది, ఆ వర్క్ ఎంత, W = ½ L I02. ఈ వర్క్ మొత్తం ఎలా పోయింది, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మనం తీసుకున్నటువంటి ఈ కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద స్టోర్ అవుతుంది ½ L I02 అనేది. ఓకే, ఈ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, ½ L I02. U అని రాసుకోవచ్చు దాన్ని, U = ½ L I02. అర్థమైంది కదా. ఇంతవరకు వర్క్ డన్ అగైనెస్ట్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి అగైనెస్ట్గా జరిగినటువంటి వర్క్. సరే, నెక్స్ట్ ఏం చేద్దామంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ డ్యూ టు ఏ సోలినాయిడ్. సోలినాయిడ్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంతో కనుక్కుందాం. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సోలినాయిడ్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సోలినాయిడ్. సోలినాయిడ్ అంటే ఏంటమ్మా, ఏ లాంగ్ టైట్లీ వుండ్ హెలికల్ కాయిల్ ఈజ్ నోన్ యాజ్ సోలినాయిడ్. హెలికల్ పాత్లో కనుక మనం ఒక వైర్ని వుండ్ చేసినట్లయితే అది సోలినాయిడ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది, ఇది సోలినాయిడ్. మీ అందరికీ లాస్ట్ లెసన్లో టాపిక్ చెప్పుకున్నాం. సోలినాయిడ్ లోపల ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, లాంగ్ సోలినాయిడ్కి లోపల వైపు ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా గుర్తులేదా, B = μ0 Ni. దేనికి ఫార్ములా ఇది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ సోలినాయిడ్. సోలినాయిడ్ లోపల ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B = μ0 Ni. μ0 అంటే ఏంటిది, పెర్మియబిలిటీ ఆఫ్ ది మీడియం, మీడియం యొక్క పెర్మియబిలిటీ. N అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్, క్యాపిటల్ N/L. I అంటే ఏంటి, కరెంట్ పాసింగ్ త్రూ ది సోలినాయిడ్, సోలినాయిడ్ లోపల వెళ్తున్నటువంటి కరెంట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నథింగ్ బట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అన్న కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అన్నది. అంటే ఇప్పుడు మనం క్యాపిటల్ L వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ L వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర రెండు ఫార్ములాలు ఉన్నాయి, ఇదిగోండి. ఒకటి phi = Li, ఇంకొకటి ఏంటిది E = -L × di/dt. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏది యూస్ చేసుకుందాం, ఫస్ట్ది యూస్ చేద్దామా, రెండోది యూస్ చేద్దామా? ఫస్ట్ది యూస్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది. ఎందుకని సెకండ్ది యూస్ చేయాలి అంటే ఈ
ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా ఐ అంటే కరెంట్ ఎంత వెళ్తుందో అది దాని యొక్క మార్పు ఎంత కూడా. సరే, ఇక్కడ సెకండ్ ఫార్ములాలో ఏం చేయాలమ్మా, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఫార్ములా యూస్ చేసి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సోలినాయిడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములాలో ఎల్హెచ్ఎస్ ఏముందమ్మా, ఫై అంటే ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్, నథింగ్ బట్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సోలినాయిడ్తో లింక్ అయినటువంటి ఫ్లక్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఫ్లక్స్కి ఫార్ములా ఏంటి, మీకు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, నథింగ్ బట్ ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్పినప్పుడు చెప్పాం. ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ. దేనికి ఫార్ములా ఇది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ది సర్ఫేస్. మనం తీసుకున్నటువంటి ఏరియాలో ఎంత ఫ్లక్స్ వెళుతుంది అంటే దానికి ఫార్ములా ఏం రాసాం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా అని రాసాం. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ది కాయిల్ ఏమని రాసుకోవచ్చు, ఫై ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ through a coil is phi equal to b into a. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అమ్మా, ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ phi is equal to b into a అని రాసుకోవచ్చు. ఇది ఒక కాయిల్తోనే, కేవలం ఒక కాయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ విధంగా ఒక కాయిల్ ఉంది, ఇందులో ఉండేటువంటి ఫ్లక్సే phi is equal to b into a అని రాయొచ్చు. మనకి ఇంటెన్స్ ఎలక్ట్రోస్టాటిక్స్కి, అది మాట ఎలక్ట్రోస్టాటిక్స్కి మ్యాగ్నెటోస్టాటిక్స్కి వచ్చే తేడా ఒకటే. అక్కడేమో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రాయాలి, ఇక్కడేమో ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి రాయాలి. కాబట్టి ఫై ఈజ్ ఈక్వల్ టు బిఏ అని రాసుకోవచ్చు. ఒక కాయిల్తో ఉన్నటువంటి లింక్ అయినటువంటి ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు బిఏ. ఒకవేళ ఇక్కడ 2 కాయిల్స్ ఉన్నాయి, ఏం చేద్దాం, ఇంటూ 2. 3 కాయిల్స్ ఉన్నాయి, ఏం చేద్దాం, ఇంటూ 3. 4 ఉన్నాయి, ఇంటూ 4. 5 ఉన్నాయి, ఇంటూ 5. మరి ఎన్ ఉంటే ఇంటూ ఎన్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సోలినాయిడ్లో మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి, క్యాపిటల్ ఎన్ ఉన్నాయి. ఇక్కడ రాసింది అదే, స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ బై ఎల్. స్మాల్ ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఏ సోలినాయిడ్. ఎల్ అంటే ఏంటి, టోటల్ లెంత్ ఆఫ్ ది సోలినాయిడ్. ఇప్పుడు ఈ మొత్తంలో అంటే ఈ సోలినాయిడ్ మొత్తంలో ఎన్ని కాయిల్స్ ఉన్నాయి, నథింగ్ బట్ ఎన్ని లూప్స్ ఉన్నాయి, క్యాపిటల్ ఎన్ లూప్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయితే టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని రాసుకోండి. టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ది సోలినాయిడ్ ఈజ్ ఫై ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఇంటూ బి ఇంటూ ఏ. క్యాపిటల్ ఎన్ ఇంటూ బి ఇంటూ ఏ. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్. బి అంటే ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లింక్డ్ విత్ ది సోలినాయిడ్. సోలినాయిడ్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏ అంటే ఏరియా. ఇప్పుడు మనం ఈ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. బి ఎంత వచ్చింది మనకు ఆల్రెడీ, బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ ఐ. మనం ఇక్కడేమి ఫైండ్ అవుట్ చేయమమ్మా, ఇది మొత్తం కూడా ఆల్రెడీ మనం లాస్ట్ లెసన్ చెప్పినప్పుడే చెప్పుకున్నాం. ఆ వాల్యూని మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. సరే, ఇక్కడ చూడండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, క్యాపిటల్ ఎన్ ఇంటూ బి ఇంటూ ఏ. ఈ బి వాల్యూని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ఒక పని చేయండి, క్యాపిటల్ ఎన్ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఎంత రాయొచ్చు, క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ ఎల్ అని రాసుకోవచ్చు. కాబట్టి స్మాల్ ఎన్ ఇంటూ ఎల్. బి వాల్యూ మ్యూ నాట్ ఎన్ఐ ఇంటూ ఏ. ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ ఏమైంది, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఐఏఎల్. ఇది ఫ్లక్స్ ఫార్ములా. ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఐఏఎల్ అని వస్తుంది. ఇది ఫ్లక్స్. ఏంటిది, ఏ ఫ్లక్స్ ఇది, ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సోలినాయిడ్. మనం దీన్ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ సెల్ఫ్ ఇండక్టెన్స్, అయితే డెఫినేషన్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అని రాసుకోండి. ఎలా రాసాం పర్లేదు. ఫ్రమ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫై ఈక్వల్ టు ఎల్ఐ కాబట్టి ఈక్వేషన్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు, ఫ్రమ్ 1 and 2 ఏమని రాసుకోవచ్చమ్మా, 5 ప్లేస్లో మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఐఏఎల్. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో 5 ఈజ్ కూడా ఎంత ఉంది, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఐఏఎల్ ఉంది. సెకండ్ ఈక్వేషన్లో 5 ఎంత ఉంది, ఎల్ఐ ఉంది. రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఐఏఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఐ. ఈ ఐ క్యాన్సిల్ అయింది అనుకోండి, ఎల్ ఈజ్ కూడా ఎంత వచ్చింది, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఎల్ అని వస్తుంది. దేనికి ఫార్ములా ఇది, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సోలినాయిడ్. సోలినాయిడ్తో లింక్ అయినటువంటి
సెల్ఫ్ ఇండక్టెన్స్కి ఫార్ములా ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత మ్యూ నాట్ స్మాల్ ఎన్ స్క్వేర్ ఏఎల్ అని వస్తుంది. ఒకవేళ మీరు దీన్ని క్యాపిటల్ ఎన్లోకి మార్చుకోవాలి అనుకోండి, ఏం చేయొచ్చు, ఇక్కడ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎన్ బై ఎల్ అని ఉందిగా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా సరిపోద్ది. ఎలా రాసినా కరెక్టేనమ్మా. ఒకవేళ క్యాపిటల్ ఎన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ క్యాపిటల్ ఎన్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ అని వస్తుంది. ఎల్ఎల్ క్యాన్సిల్ అయితే డివిజన్లో ఎల్ అనేది మిగిలిపోతుంది. ఇది దేనికి ఫార్ములా, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సోలినాయిడ్. సోలినాయిడ్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్కి ఫార్ములా. అర్థమైంది కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దామంటే ఎనర్జీ డెన్సిటీ. మనం ఈ సోలినాయిడ్లో ఏం కనుక్కున్నాం, సెల్ఫ్ ఇండక్టెన్స్ కనుక్కున్నాం. ఇందాక చెప్పినటువంటి టాపిక్లో ఏం చెప్పాం, ఒక కాయిల్లో కనుక కరెంట్ అనేది చేంజ్ అవుతూ ఉన్నట్లయితే అక్కడ ఎంతో కొంత వర్క్ అనేది జరుగుతుంది. ఆ వర్క్ జరగడం వల్ల కొంత ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయినటువంటి ఎనర్జీని ఏ విధంగా రాసుకున్నాం, U = ½ L I02. ఆల్రెడీ ఇందాక ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు అదే విధంగా మనం ఈ కాయిల్ తీసుకున్నట్లయితే ఇది కూడా కాయిల్ లాంటిదే, నథింగ్ బట్ సోలినాయిడ్. ఈ సోలినాయిడ్లో కూడా ఎంతో కొంత వర్క్ అనేది జరుగుతుందిగా ఇనీషియల్లో. అర్థమవుతుందమ్మా చెప్పేది. మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి అగైనెస్ట్గా కొంత వర్క్ జరుగుతుంది. ఆ జరిగినటువంటి వర్కే అందులో మ్యాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీకి ఫార్ములా ½ L/I02 అని రాసుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ సోలినాయిడ్లో కూడా ఇదే విధంగా, అంటే ఇందాక చెప్పిన విధంగానే సోలినాయిడ్లో కూడా ఎంతో కొంత మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీ డెన్సిటీని మనం కనుక్కోవాలి. ఎనర్జీ డెన్సిటీ అంటే నథింగ్ బట్ ఎనర్జీ బై వాల్యూమ్. ఓకే, ఎనర్జీ బై వాల్యూమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఎనర్జీ బై డెన్సిటీ, ఎనర్జీ బై వాల్యూమ్ సరిపోతుంది. కానీ అక్కడ ఎల్ ఉంది కదా, ఇక్కడ ఎల్ వచ్చిందిగా, ఈ ఎల్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు టోటల్ ఎనర్జీ వచ్చింది. టోటల్ ఎనర్జీ బై యూనిట్ వాల్యూమ్ అనుకుంటే సరిపోతుంది. సరే, ఏ విధంగానో చూద్దాం ఒకసారి. కనెక్షన్ అమ్మా, ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎనర్జీ డెన్సిటీ అనేది ఎంత ఉంటుంది, ఇందాక చెప్పినట్టుగానే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోలినాయిడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ సోలినాయిడ్ యొక్క లెంత్ని క్యాపిటల్ ఎన్ అనుకుంటున్నా. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ని క్యాపిటల్ ఎన్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ని స్మాల్ ఎన్ అనుకుందాం. ఇందులో కరెంట్ అనేది ఐ అనేటువంటి వాల్యూ ఇనీషియల్లో ఐ ఉందనుకోండి, మ్యాక్సిమం వాల్యూ I0 అనేటువంటి కరెంటు వెళుతూ ఉన్నట్లయితే, ఇనీషియల్లో 0 నుంచి కరెంట్ I0కి వెళ్తూ ఉన్నట్లయితే దీని లోపల కొంత ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీ డెన్సిటీని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎనర్జీ డెన్సిటీ అంటున్నాం. ఎనర్జీ డెన్సిటీ అంటే ఏం రాయాలి, ఎనర్జీ బై వాల్యూమ్ అని రాయాలి. ముందుగా ఎనర్జీని ఫైండ్ అవుట్ చేద్దాం. అక్కడ ఎనర్జీకి ఆల్రెడీ ఫార్ములా కనుక్కున్నాం. ఏమని, U = ½ L/I02. ఎనర్జీ ఇన్ ఏ సోలినాయిడ్, U = ½ L/I02. నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి, సెల్ఫ్ ఇండక్టెన్స్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, సోలినాయిడ్ తీసుకున్నాం కాబట్టి సోలినాయిడ్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ని రాయాలి. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది సోలినాయిడ్ ఇందాక అనుకున్నాగా, ఎంత, L = μ0n² AL. అది రాసుకుందాం. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ సోలినాయిడ్ ఈజ్ capital L = μ0n² A × L. ఈ ఈక్వేషన్ 2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 ఏమవుతుందమ్మా, U = ½ ఇంటూ L ప్లేస్ ఏం రాయాలి, μ0n² AL ఇంటూ I02 అని రాసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు దీన్ని మనం ఇంకోలా మారుద్దాం. ఎలాగో చూడండి. ఈ ఈక్వేషన్ని నేను μ0తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఓకే, ఏమవుతుంది, ½ μ0 ఇంటూ μ0తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాక ఏమైంది, μ02 ఇంటూ n² ఇంటూ I02 ఇంటూ AL. ఇంతవరకు చూడండి ఒకసారి ఎలా ఉంది, μ0² n² I02 ఉంది. ఇప్పుడు ఈ మూడింటికి స్క్వేర్ ఉంది కాబట్టి కామన్గా తీసేసి హోల్ స్క్వేర్ రాద్దాం. అప్పుడు U = ½ μ0 ఇంటూ μ0 n I02 ఇంటూ AL. μ0 ni అంటే దేనికి ఫార్ములా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది సోలినాయిడ్. సోలినాయిడ్ లోపల ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా μ0 ni. కాబట్టి ఈ μ0 n I0 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, B అని రాసుకోవచ్చు. అప్పుడు U = ఏమైంది, ½
1/2 ఇంటూ మ్యూ నాట్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ ఏఎల్ అవుతుంది. ఇది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది సోలినాయిడ్. సోలినాయిడ్ లోపల ఉండేటువంటి ఎనర్జీ. మనకేం కావాలి? ఎనర్జీ డెన్సిటీ కావాలి. ఎనర్జీ డెన్సిటీకి ఫార్ములా ఏం చెప్పాను ఇందాక? ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై వాల్యూమ్ అని చెప్పాం. అంటే ఇక్కడ స్మాల్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ యూ బై వాల్యూమ్ వి. సరే, ఇక్కడ స్మాల్ యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ యూ బై వి రాయాలి. వి అంటే ఏంటి? వాల్యూమ్ రాసుకోవాలి. మరి వాల్యూమ్ ఏ విధంగా వచ్చింది? ఇదిగోండి, ఈ కాయిల్కి ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాని ఏమనుకుంటాం? ఏ. టోటల్ లెంత్ ఉంది కదా, ఎంత అనుకున్నాం? ఎల్ అనుకున్నాం. అప్పుడు వాల్యూమ్ ఏమైంది? ఏ ఇంటూ ఎల్ అవుతుంది. అంటే ఇక్కడ బ్రాకెట్లో రాస్తున్నాను, వాల్యూమ్ వి ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? ఏ ఇంటూ ఎల్. అప్పుడు స్మాల్ యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ యూ ఎంత వచ్చింది? 1/2 మ్యూ నాట్ ఇంటూ బి స్క్వేర్ ఏఎల్ అని వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 1/2 మ్యూ నాట్ బి స్క్వేర్ ఏఎల్ బై వి అంటే వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా ఏమొచ్చింది? ఏ ఇంటూ ఎల్. ఏ ఇంటూ ఎల్ ఇక్కడ రాసాను అనుకోండి, ఏఎల్ ఏఎల్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు స్మాల్ యూ ఈజ్ ఈక్వల్ ఏమైంది? బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ అవుతుంది. దేనికి ఫార్ములా ఇది? ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉండేటువంటి ఎనర్జీ డెన్సిటీకి ఫార్ములా ఏంటమ్మా? స్మాల్ యూ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్. అది ఎనర్జీ డెన్సిటీ. ఏం చేసాం? ఇందాక ఫస్ట్ టాపిక్లో ఎనర్జీ కనుక్కున్నాం, తర్వాత సెకండ్ టాపిక్లో సెల్ఫ్ ఇండక్టెన్స్ కనుక్కున్నాం సోలినాయిడ్ది. ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. యూ ఈజ్ ఈక్వల్ హాఫ్ మ్యూ నాట్ ఇంటూ మ్యూ నాట్ ఎన్ ఐ నాట్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏఎల్ వచ్చింది. ఇంతవరకు ఏం రాసుకోవచ్చు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది సోలినాయిడ్ రాయొచ్చు. అప్పుడు ఏమైంది? బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ ఇంటూ ఏఎల్ వస్తుంది. ఆ ఏఎల్ ఎటు తీసుకొస్తే ఎనర్జీ బై వాల్యూమ్ అయింది. ఎనర్జీ బై వాల్యూమ్ ఏమని రాసుకోవచ్చు? ఎనర్జీ డెన్సిటీ అని రాసుకోవచ్చు. ఎనర్జీ డెన్సిటీ స్మాల్ యూ ఈజ్ ఈక్వల్ ఎంత? బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్. ఇంతవరకు మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్లో మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటో చెప్పుకుందాం.